శోభన్ గారు. డాక్టర్ గారు మీరేంటి ఇలా వచ్చారు? ఏమైంది మావాడికి? ఏమైందండి మా వాడికి? ఏమన్నా దెబ్బలు తగిలినాయా? గుణన్ ఇటు రామ్మా. అరే ఏమైందిరా? ఏమైందిరా? డాక్టర్ గారు కంగారు పెట్టకుండా ఏమైంది చెప్పండి. మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏమడిగాడో తెలుసా? ఏమడిగాడండి? డాక్టర్ గారు, నా చెవులు వినిపించకుండా ఉండటానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇస్తారా అని అడిగాడు మీ బాబు. అలాంటి టాబ్లెట్లో ఉండవు నాన్న అంటే నొప్పైనా భరిస్తాను, ఇంజక్షన్ వేయండి డాక్టర్ కాదు అంటున్నాడు. ఒరే నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవడైనా కోరి కోరి చెవులు వినపడకుండా చేసుకుంటాడా? ఒసే బుద్ధి లేదానా, నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ఆగండి, అసలు ఆ మాట బాబు ఎందుకు అన్నాడో తెలుసుకోండి. నేను చేసిన అతి దరిద్రమైన పని ఏంటో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడమేనే. నిన్ను చేసుకోకముందు నేను చాలా హ్యాపీగా ఉన్నా. అసలు నువ్వు పోతే నాకు క్షణ వదిలిపోతే దరిద్రం. ఎవరు దరిద్రం? నువ్వు దరిద్రపు దానివి. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ వంశం మొత్తం దరిద్ర ఫ్యామిలీ. నువ్వు వెళ్ళిపోవటం కాదే, నేనే తీసుకెళ్ళి నేను ఆ కాలు ఒకటి బొంద పెడతా, ప్రశాంతంగా ఉంటా, హ్యాపీగా ఉంటా. ఏంటి ఒరే అంటున్నావు? బుద్ధి లేదానా నువ్వు? వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటా. అవసరమైతే ఇంకో పెళ్లి చేసుకుంటా, హ్యాపీగా ఉంటానే. నువ్వు అసలు నువ్వు పట్టం కాదే, నిన్నే పంపించేస్తా, నేనే చంపేస్తా.